నమస్తే. సో, ఈ వ్లాగ్ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను లంచ్ టైమ్ నుండనమాట. సో, మమ్మీ ఈరోజు ఏం చేశారు అనంటే జాక్ ఫ్రూట్ ఫ్రై చేశారనమాట. పనస పండు అనుకుంటాను అంటారేమో. సో, అది చేశారు మమ్మీ. చాలా బావుంటది. చాలా ఉంటది. నాకిష్టం. ఆ తర్వాత దాంతో పాటు సాంబార్ చేశారు. తర్వాత పాపడ్ కూడా ఫ్రై చేశారు. ఆ తర్వాత అంతే. ఇదే అనమాట ఈరోజు లంచ్ మాది. ఆ తర్వాత నేనొచ్చేసాను మేళాకనమాట. సో, చాలా ఇష్టం నాకు. అంటే షాపింగ్ చేయడం అందరు గర్ల్స్‌కి ఇష్టమే కదా! అది మనకి డ్రెస్ అయినా కానీ, ఇలా మేళాకి వచ్చి ఏదైనా షాపింగ్ చేసినా కూడా చాలా ఇష్టం కదా అందరికి. సో, దిస్ ఈజ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. సో, ఇక్కడ చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, అక్కడ బ్యాంగిల్స్ కొన్ని చూసాను. తీసుకున్నాను కూడా. ఆ తర్వాత ఇది వేరే షాప్. వేరే షాప్‌లోని క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా! సో, ఇది కూడా ఇక్కడ ఒకసారి చూస్తున్నాను. తీసుకున్నాను ఇక్కడికి కూడా. ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని ప్లేసెస్‌లోనే ఏదో ఒకటి తీసుకునే వస్తున్నాననమాట. సో, ఇక్కడ నెక్ పీసెస్ చూసారా ఎంత బాగున్నాయో. సో, ఈరోజు అంటే ఈసారి నాకేంటో అంటే ఇయర్ రింగ్స్ మీద అంత లేదు. ఎందుకంటే ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. నెక్ పీసెస్ నా దగ్గర లేదసల. సో, అందుకనేసి నా ఐస్ అంతా నెక్ పీసెస్ మీదే ఉంది. సో, చాలా చాలా బాగున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. ఆఫ్‌కోర్స్ మేళాలోనే కొంచెం అంటే రీజనబుల్ ప్రైస్‌లో ఉంటది. బట్ క్వాలిటీ ఎలా ఉంటదా అది యూజ్ చేస్తే గానీ మనకు తెలీదు కదా! సో, చూద్దాం. మీకేది నచ్చింది? నాకు తెలుసు మీకు అన్నీ నచ్చుంటాయని. ఎందుకంటే అన్నీ బాగున్నాయి కదా! అన్నీ కొనేయాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. ఆ తర్వాత ఇది క్రాకరీ ఐటెమ్స్ అనమాట. లైక్ కప్స్, గ్లాసెస్, డిన్నర్ సెట్స్ ఇవన్నీ అనమాట ఇక్కడున్నాయి. సో, ఇక్కడ నాకు పని లేదు. సో, బయట నుండి అలా దూరం నుండే చూసేసి వచ్చేసాను. ఇక్కడ అన్ని చిన్న పిల్లలకి. సో, కుకీ బేబీకి దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అందుకని ఇక్కడేం తీసుకోవట్లేదు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగాను. ఎందుకంటే ఇది మళ్ళీ నా ఫేవరెట్ థింగ్ అనమాట. ఇయర్ రింగ్స్. సో, ఇలాంటి ఇయర్ రింగ్స్ లైక్ మనకి అంటే లైక్ జీన్స్ అయినా, టాప్ అయినా, ఫ్రాక్స్ వేసుకున్నటప్పుడు బావుంటాయి కదా! ఇలాంటి ఇయర్ రింగ్స్. సో, ఇక్కడ ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఆగాను. సో, ఇది పర్ పీస్ రూ. 40 అనమాట. చాలా బావున్నాయి. ఇక్కడ ఇంకొక ప్లేస్‌లో కూడా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆగాను. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ డిఫరెంట్‌గా ఏదో డిజైన్స్ కనిపించాయి. సో, ఒకసారి ఇక్కడ, ఒకసారి చూద్దాం అనేసి చూస్తున్నా ఇప్పుడు.
సో, వచ్చేసాను. ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ 3 సెట్ తీసుకున్నాను. ఒకటి నా గురించి, ఒకటి మా సిస్టర్ అండ్ కుక్కీ బేబీ గురించి అనమాట. సో, ఈ డిజైన్, ఈ కలరు కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. ఇది పర్ పీస్ 100 రూపీస్ అనమాట. సెట్ సెట్ ఆఫ్ 4. సో, ఇది ఒక కలరు, ఇది ఒక కలర్ తీసుకున్నాను. ఇది రెడ్, గ్రీన్, ఇంకొకటి పింక్‌దనమాట. సో, ఇదొకటి. ఇంకా చిన్న పిల్లలది కుక్కీ బేబీకి ఒకటి తీసుకున్నాను. సేమే బట్ సైజ్ చిన్నది. ఆ తర్వాత ఈ బిందీస్ తీసుకున్నాను. ఇది మా మమ్మీ గురించనమాట. మమ్మీకి ఈ డిజైన్సే ఇష్టం. అలాగే నాకు ఎక్కడ షాప్‌లో దొరకలేదు. సో, ఇక్కడ కనిపించాయి తీసుకున్నాను. 10 రూపీసే. ఆ తర్వాత ఈ క్లిప్స్ తీసుకున్నాను. క్లిప్స్ పెద్ద సైజ్ ఉన్నాయి కదా! అవి 30 రూపీస్ అనమాట ఈచ్. 4 తీసుకున్నాను. ఇంకోటి కూడా ఉంది. సో, ఆ తర్వాత ఈ చిన్న చిన్న క్లిప్స్ 20 రూపీస్ అనమాట. సో, ఇది కూడా బాగుంది కదా! సో, 2 అంటే 4 తీసుకున్నాను అనమాట. మా సిస్టర్ గురించి, నా గురించి. ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది టాప్స్ 40 రూపీస్ ఈచ్ అని చెప్పాను కదా! సో, ఇది 8 పీసెస్ తీసుకున్నాను. 4, 4 మేమిద్దరం డివైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇదొకటి తీసుకున్నాను. బట్ నాకు తెలీదు ఇది ఎలా ఉంటదో క్వాలిటీ అనేది. ఓపెన్ కూడా చేసి చూడలేదనమాట. ఇది 150 తీసుకున్నాడు. బట్ తెలీదు. యూజ్ చేసే వరకు మనకి ఐడియా అంటే తెలీదు కదా! అది ఎలా వస్తదా ఏంటా అనేది. అండ్ ఈసారి నాది ఫస్ట్ టైమ్ అనమాట. ఈ నెక్ పీసెస్ అలా తీసుకోవడం మేళాలోనే. ఎప్పుడు తీసుకోలేదు. ఫస్ట్ టైమ్. సో, చూద్దాం. ఇది చాలా బావుంది. నాకు నచ్చింది. సో, ఇది నేను తీసుకున్నాను. 380 పడింది. తెలీదు ఎక్కువ తక్కువ. బట్ నాకు నచ్చింది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. డిఫరెంట్‌గా ఉంది. ఎలిఫెంట్స్‌తోని. ఈ డిజైన్ కూడా నేనెక్కడ చూడలేదు. ఇది నాకు 300 పడిందనమాట. ఇయరింగ్స్ చిన్నవే టాప్స్ లాంటివి. బట్ ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది. వెరైటీగా ఉంది కదా! ఇలాంటివి ఎక్కడ చూడలేదు నేను. సో, అందుకని అది తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 250 అనుకుంటాను. ఇది 200 200 ఇది ఒకటి తీసుకున్నాను. సేమ్ డిజైనే బట్ ఇది కిడ్స్‌దనమాట ఒకటి. సో, ఇది మా కుక్కీ బేబీకి ఒకటి తీసుకున్నా. 150 పడిందది. ఆ తర్వాత ఇది కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. సేమ్ డిజైనే. ఇది కూడా ఒకటి కుక్కీ బేబీకి, ఒకటి నాకు. యాక్చువల్లీ స్కూల్‌కెళ్తుంది కదా! సో, ట్రెడిషనల్ వేర్ ఎప్పుడైనా వేసేటప్పుడు ఖాళీగా ఉంటుంది నెక్. సో, అలాగా చిన్నగా ఏదైనా ఏస్తే బావుంటది కదా! సో, అందుకని తీసుకున్నా అనమాట. సో, ఈరోజు నేను తీసుకొని వచ్చాను మేళా నుండి ఈ ఐటెమ్స్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి చూపిస్తాను. సో, ఈ బ్యాంగిల్ సెట్ వచ్చేసి మా మమ్మీకనమాట. ఇది కూడా పర్ పీస్ అంటే అదే పర్ సెట్ 100 రూపీస్. ఇది కూడా తీసుకున్నాను ఒకటి. చాలా బాగా నచ్చింది నాకు. ఉన్నాయి చాలా. బట్ మా మమ్మీకి నచ్చుతుంది అనేసి తీసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఇదొక క్లిప్ తీసుకున్నాను. అది లాంగ్ పెద్ద క్లిప్స్ ఉంటాయి కదా! అదొకటి తీసుకున్నాను. ఇక్కడ ఒకటి ఉంది బ్రౌన్ కలర్. ఇది బిందీస్ అనమాట. బిందీస్ కూడా ఇది కూడా అంటే లాంగ్ ఉంటాయి కదా! ఆ టైపే. ఇది కూడా ఎక్కువ తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే మమ్మీకి మళ్ళీ ఎక్కడ షాప్‌లో దొరకట్లేదు. సేమ్ అదే ప్రాబ్లమ్ అనమాట. అందుకని ఇక్కడ దొరికిందని తీసుకున్నా. ఇది 20 రూపీస్ ఈచ్ అనమాట. ఈ బిందీ సెట్ వచ్చేసి నా గురించి తీసుకున్నా. ఈ చిన్న చిన్న క్లిప్స్ కుక్కీ బేబీ వస్తది కదా! ఇక్కడికి వచ్చేటప్పుడు వాడతది. ఇలాంటి సెట్ ఉందనమాట దాని దగ్గర. అక్కడ స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా పెట్టుకుంటది. అంటే అదే ఏదైనా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు. బట్ ఇక్కడ లేదనేసి ఇక్కడ ఒక్క సెట్ ఉంచితే మంచిది. ఇద్దరం వాడొచ్చు. నేను కూడా వాడొచ్చు. సో, అందుకని అదొకటి తీసుకున్నా. అది 50 రూపీస్ పడింది. ఇదొక సెట్ అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, ఇది కూడా డిఫరెంట్‌గా అనిపించింది. సింపుల్‌గా నాకు చాలా సింపుల్‌గా ఉండే ఐటెమ్స్ ఇష్టం. హెవీగా బావుంటది. బట్ మనం డైలీగా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలాగా టెంపుల్స్‌కెళ్తాం కదా! సో, ఇలాంటివి సింపుల్‌గా ఉండే బావుంటాయి. 350 రాసుంది. బట్ 300 పడిందనమాట. అడిగాను 300కి ఇవ్వండి అనేసి. సో, ఆ అమ్మాయి ఇచ్చింది. సో, ఇది కూడా చాలా బావుంది. ఈసారి నేనైతే ఏం జుమ్కాస్ ఏమి కొనలేదు, చూడలేదు కూడా. నా కాన్సంట్రేషన్ అంతా నెక్ పీసెస్ మీదే ఉండాలి. సో, అందుకనేసి ఇవే తీసుకొనొచ్చాను. బట్ యూజ్ చేస్తే గానీ మాకు తెలీదు క్వాలిటీ ఎలా ఉంటదా అనేది. ఇక్కడైతే మా మమ్మీ సేవ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈవినింగ్ అంటే స్నాక్స్‌లోని తినడానికి అలాగా, లేకపోతే చాయ్‌లో కూడా వేసుకొని తినొచ్చు. మేము చాయ్‌లోనే ఎక్కువగా తింటాము. సో, అందుకనే ఇవన్నీ చేసి స్టోర్ చేసి ఉంచుతాము. తర్వాత మనకి బూందీ ఉంటది కదా! స్వీట్ బూందీ. సో, స్వీట్ బూందీని కూడా ఇలాగా చెదిపేసి దాంట్లోని కూడా సేవ్ వేసుకొని తింటే అదొక టేస్ట్ ఉంటది. అది కూడా తింటుంటాం అలా కూడా. బట్
అదే సంక్రాంతికి మేము అంటే లైక్ జంతికలు అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ ఏం చేయొద్దని చెప్పాము కదా మమ్మీకి. బట్ సేవ్ అయితే రెగ్యులర్‌గా మేము చేసుకుంటాము. ఎందుకంటే ఇది మేము తింటాము అండ్ మాకిష్టం కూడా. సో, ఇంకా అవన్నీ కూడా అంతగా తినట్లేదు. అందుకనేసి వద్దు ఏం చేయొద్దు అని చెప్పేసామనమాట క్లియర్‌గా. ఇంకా మాకు నైబర్స్‌కి ఇవ్వాలి అవన్నీ అంటే మాత్రం నైబర్స్ అందరూ ఫెస్టివల్స్ ఊరికెళ్ళిపోతుంటారు. సో, అందుకనేసి ఇంకా అది కూడా మనకి చేసే పనుండదు. సో, సేవ్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్‌లోని స్టోర్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో, ఇది నెక్స్ట్ డే అనమాట. సో, ఈరోజు మేము చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్‌లోని అక్కి రోటి, వేడి వేడిగా అక్కి రోటి మా మమ్మీ, మా సిస్టర్ కలిపి చేశారు. అక్కి రోటి కర్ణాటకలో చేస్తారు కదా! సో, దాంతో పాటు మేము చేసుకున్నాము ఆలూ కర్రీ అనమాట. ఆలూ గ్రేవీ కర్రీ. సో, చాలా బావుంటది దాంతో కాంబినేషన్. సో, ఇప్పుడైతే మేమందరం వెళ్తున్నాము ఫ్రిడ్జ్ తీసుకోడానికి. ఎందుకంటే లాస్ట్ అంటే వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే చెప్పాను ఫ్రిడ్జ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ తర్వాత సరిపోవట్లేదనమాట. చాలా చిన్నగా అవుతుంది. సో, చాలా ఇయర్స్ అయిపోయింది. సో, అందుకనేసి ఇంకా తీసుకోవాలి లాభం లేదా అనేసి ఎళ్తున్నామనమాట. సో, లాస్ట్ టైం మేము వెళ్ళేటప్పుడే కొన్ని షార్ట్ లిస్ట్ చేసాం. అంటే చూసొచ్చాము. బట్ ఆ రోజు చెప్పాను మీకు గుర్తుందో లేదో అంటే మెజర్‌మెంట్స్ అవన్నీ అంటే చూసుకొని రాలేదు అనేసి. ఎందుకంటే మేము అంటే ఎక్కడ ఫ్రిడ్జ్ పెడతాం కదా! సో, వెళ్ళే దారి ఉంటది కదా! అది చాలా చిన్నదనమాట. నారో ఉంటది. సో, అందుకనేసి ఇంకా మెజర్‌మెంట్స్ తీసుకొని ఈరోజొచ్చాము. ఎందుకంటే అన్ని ఫ్రిడ్జ్ అంటే మా కిచెన్‌లోకి ఎళ్ళవు. సో, అందుకనేసి మెజర్‌మెంట్ తీసుకొనొచ్చామనమాట. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్ ఏది ఉంటే ఆ ఫ్రిడ్జే తీసుకుంటాము. అంటే నచ్చింది ఒక ఫ్రిడ్జ్. బట్ అది చూడాలి ఒకసారి మెజర్‌మెంట్ చేసి. సో, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా! సో, ఇది ఆ ప్లేస్‌లో ఎళ్ళదనమాట. సో, అందుకని ఒకసారి అంటే ఐడియా గురించి చూస్తున్నాము. బట్ మనకి మెజర్‌మెంట్ కూడా సరిపోవాలి. సో, ఈ ఫ్రిడ్జ్ అయితే ఫైనల్ చేశాము. సో, ఇది కూడా నాకు ఇదే నచ్చింది లాస్ట్ టైమ్ కూడా. ఈరోజు ఇదే నచ్చుతుంది. ఇంకా అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎందుకో నాకు ఇది నచ్చేసింది. ఆ రోజే నచ్చేసింది. ఎందుకంటే ఒకసారి మనం ఫస్ట్ టైమ్ ఏదైనా చూస్తాం. అది నచ్చేస్తే ఇంకేది నచ్చదు కదా! ఎంత ఏది చూపించినా కూడా. సో, అందుకనే ఇది అలా అనమాట. నాకెందుకో ఇది చాలా బాగా అంటే అట్రాక్ట్ చేసింది కలర్ కాంబినేషన్ అవన్నీ. ఇది ఎల్‌జీదనమాట. సో, ఇది మాకు అంటే మెజర్‌మెంట్ కూడా చేసి చూసారు. కరెక్ట్‌గా ఉంది. ఎళ్ళిపోతది చక్కగా అంటే కిచెన్‌లోకి. సో, అందుకని అదే ఫైనల్ చేసాము. సో, ఇంటికొచ్చిన తర్వాత మేము చూస్తున్నాం. మమ్మీ అయితే ఏం చేశారనంటే పులావ్ చేశారనమాట. లంచ్‌లోని చాలా వేడి వేడిగా పులావ్. నాకు ఇలాంటి రైస్ ఐటెమ్స్ చాలా ఇష్టం. నార్మల్‌గా వైట్ రైస్ కన్నా. సో, పులావ్‌తోని అలాగే క్యుకుంబర్ కూడా ఉంది. ఆ తర్వాత మనకి కచంబర్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా చేయలేదు. సో, ఇదే అనమాట ఈరోజు మా లంచ్.
ఇది నెక్స్ట్ డే మా ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ప్లేస్ కూడా చేసేసారు. అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసారనమాట. తర్వాత ఇప్పుడు ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడన్నీ మాకు పాత ఫ్రిడ్జ్‌లోనన్ని సామాన్లుంటాయి గదా! సో, అవన్నీ పెట్టేసుకుంటాము. సో, అందుకని ఒకసారి చూపించేస్తున్నాను. ఖాళీగా ఉంది కదా! ఇది మా ఓల్డ్ ఫ్రిడ్జ్. సో, 2014లో కొన్నాము. చాలా బాగా వాడాము. 11 ఇయర్స్ అయిపోయింది. బట్ మమ్మీ చాలా బాగా క్లీన్ చేసి ఉంచారు కూడా. చూస్తే కొత్తలానే ఉంది కదా! బట్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయింది. లైక్ మొన్ననే ఏదో పార్ట్ పోతే 3000 అయిందనమాట. అబ్బాయి ఏసాడు. అంటే చేయించాడు. చేసాడు. బట్ స్టిల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ తర్వాత సరిపోవట్లేదు. అది ఒక మెయిన్ రీజన్ కూడా. సో, ఏదైనా కొంచెం ఫెస్టివల్స్‌లోనే ఏదైనా ఎక్స్‌ట్రా ఏదైనా చేసుకున్నా కూడా సరిపోవట్లేదు. సో, అందుకనేసి 11 ఇయర్స్ ఎలా వాడామో తెలీదు. అడ్జస్ట్ అయ్యాము చాలా. బట్ ఇంకా తప్పదు అనేసి న్యూది తీసుకోవాలనుకున్నాము. బట్ ఐ యామ్ రియల్లీ గోయింగ్ టు మిస్ దిస్ మై ఓల్డ్ ఫ్రిడ్జ్ అనమాట.